ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. మాట సంఖ్య 92. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను. బాట. శ్రీ స్వామి తన భక్తులకు చెప్పిన మాటలు అక్షర సత్యాలు, అమర సందేశాలు. నేను లేనని మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను. అది నా బాధ్యత. మీ గుండెలో నేనెప్పుడూ కొలువై ఉండి మీ బాగోగులు, మంచి చెడ్డలు చూస్తూ ఉంటాను. ఒకవేళ దారి తప్పినా మళ్ళీ నా మార్గంలోనికి తెచ్చుకుంటాను, రక్షించుకుంటాను. మాట 93. మాది 10వ చూపు. బాట. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు తరచుగా మాది 10వ చూపు అనో, ఆమెది 10వ చూపు అనో, ఆయన 10వ చూపులో మనిషి అనో అంటూ ఉంటే అసలు 10వ చూపు అంటే ఏమిటో ఎవరికి అర్థమయ్యేది కాదు. దీనికి పూజ్యులు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తన గ్రంథం నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి దానిలో ఇలా వివరణ ఇచ్చారు. ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం ప్రకారం సాధకునిలో షట్చక్రాలు అనబడే యోగశక్తి కేంద్రాలే కాక భృకుటిలోని ఆజ్ఞాచక్రానికి, తలపై నుండే సహస్రారానికి మధ్య మరియు మూడు యోగ కేంద్రాలు ఉన్నాయి. ఈ 9 పైన ఉన్న 10వ చూపు అయిన సహస్రార చక్రం ఉంటుంది. దాని మధ్యనే గురుపాదాలు లేక గురుపదము లేక సద్గురువు అనే ఆధ్యాత్మిక స్థితులు ఉంటాయి. మరొక ఆధ్యాత్మిక సాంప్రదాయం ప్రకారం మూలాధారం నుండి సహస్రారం వరకు 9 చక్రాలు, అటు తర్వాత సాధకుని కుడిరోములో అనుభవమయ్యే హృదయస్థానమే 10వ చూపు అని తెలియజేశారు. మరి దానిని గుర్తించాలంటే నిరంతరం గురుసేవ చేసే సాధకులకు మాత్రమే అది సాధ్యపడుతుంది. మాట 94. ముందు ముందు తెడ్డు తగలని అన్నం తింటారయ్యో. బాట. ఇవి స్వామి ముందు జరగబోయే విషయాలను తన దివ్య దృష్టితో చూచి చెప్పిన మాటలు. భోజనం తయారీలో ఫుడ్డుకి అంటే అన్నానికి, తెడ్డుకి ఆ రోజుల్లో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. రాబో కాలంలో తెడ్డు లేకుండా తయారు చేసే రైస్ కుక్కర్లు, యంత్రాలు వస్తాయని స్వామి ముందుగానే తెలియజేశారు. అవి నేడు వాస్తవాలని అందరికీ తెలుసు. మనకి తెలియందల్లా మహాత్ముల మార్గాన్ని అనుసరించక వారి సూక్తుల్ని ఆచరించాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడమే. అది మనం ముందుగా తెలుసుకోవాలి. నేటి మాట 92లో మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను అన్న స్వామి మాట చదువుకున్నాం. మనం సద్గురువును మనసా వాచ కర్మణ నమ్ముకుంటే వారి నుంచి మనం పొందే రక్షణ ఇదే సద్గురువుల ముఖ్య కర్తవ్యం. ముందుగా మనం కోరుకున్న కోరికలను తీర్చి, తర్వాత మన జీవిత ధ్యేయాన్ని మనకు తెలియజేసి నీడలా మన వెంట ఉండి మనల్ని అన్ని విధాలా రక్షిస్తుంటారు సద్గురువులు. మరి అటువంటి సద్గురువుని పొందడం అనేది అంత సులభమైన పని కాదు కదా. దానికి మన దగ్గర కూడా కొన్ని అర్హతలు తప్పకుండా ఉండాలి. అప్పుడే అటువంటి సద్గురువు సాన్నిహిత్యం మనకి లభిస్తుంది. దీనికి మనకి అసలు గురువు అంటే ఏంటి, ఎందుకు గురువు అంత ముఖ్యం మన లైఫ్లో అనేది మనం కూడా కొంచెం తెలుసుకొని ఉండాలి. ఈరోజు మనం గురువు అనే దాని గురించి ఒక 4 విశేషాలు ఇక్కడ తెలుసుకుంటే, మనము సత్యాన్ని చేరుకోవడానికి 2 మార్గాలు మాత్రమే ఉంటాయి. ప్రపంచాన్ని గురువుగా చూడడం, లేదా మన గురువునే ప్రపంచంగా భావించడం. అలాగే గురువు తన అనుగ్రహం ద్వారా శిష్యుణ్ణి అయస్కాంతంలాగా తన వైపుకు ఆకర్షిస్తాడు. మరి గురువు వైపు అప్రయత్నంగా సహజంగా కదలటమే శిష్యుని మార్గం. అప్పుడు గురువన్న అనుగ్రహం అన్న 2 ఒకటే. ఎప్పుడైతే మనలో ఆ గురువుని చేరుకోవాలి అనే తపన ఉంటుందో ఆ గురువు మనల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తారనమాట. ఇంకోటి ఏంటంటే, గురువు ఎప్పుడు కూడా ద్వైతాన్ని సమర్థించరు. ద్వైతం అంటే 2, నేను నువ్వు అనే భావం ద్వైతం అంటారు. అది దాన్ని నెమ్మదిగా తన మాటలతో గురువు ఆ ద్వైతాన్ని తొలగిస్తారు. అంటే ఏంటి, ఉన్నది ఒకటే అనే భావాన్ని మనలో కలిగిస్తారనమాట. అలా గురువుకి, లేదా గురువు అంటే దైవమే, దైవము గురువు అనేది డిఫరెంట్ కాదు.
గురువుకి లేదా దైవానికి నిజమైన సాన్నిహిత్యం అంటే ఏంటంటే ఆయనకు నచ్చిన విధంగా మనల్ని ఆయన మలుచుకునే విధంగా మనం ఆ స్వేచ్ఛని ఆయనకి ఇవ్వడం. అంటే మనం సంపూర్ణంగా మనల్ని మనం గురువుకి అర్పించుకోవటం అనమాట. శరణాగతి పొందటం గురువుకి. ఎవరైతే అలా శరణాగతి పొందుతారో అప్పుడు గురువు అనుగ్రహంతో చాలా స్వల్ప వ్యవధిలోనే మనము ఏ విధమైన గ్రంథాలు చదవకుండానే అనేక జీవితకాల బోధనలు మనకి గురువు ద్వారా ప్రసాదించబడతాయన్నమాట. ఏదో కష్టపడి శాస్త్రాలు చదివి పురాణాలు చదివి ఏదో మనం కష్టపడాల్సిన అవసరం లేదు. నిజంగా మనం సద్గురువుని శరణాగతి కోరితే మనసా వాచ కర్మణ స్వామి నువ్వే నాకున్నావు అనుకుంటే వాళ్ళు ప్రసాదించే జ్ఞానంతో మనకి చాలా సులభంగా పరమార్థం తెలిసిపోతుందన్నమాట. వీటన్నిటికీ ముందు మనకి కావాల్సింది గురువు అంటే మనకు అనన్యమైన ప్రేమ. ఎప్పుడైతే గురువు మీద మనకు ప్రేమ ఉంటుందో అప్పుడు స్వామి బోధించే ఆ బోధనల మీద కూడా అటువంటి ప్రేమ మనకు కలుగుతుంది. అందుకని మనం గురువుని ఏవేవో ప్రశ్నలు అడిగి ఇప్పుడు మన గురువు మనకి సాక్షాత్కారంగా మన ముందు ఉన్నా లేకపోతే గురువు మన ఇప్పుడు సమాధి మందిరంలో మనం వెంకటస్వామిని దర్శించుకుంటున్నాం. అలాగే ఆత్మస్వరూపులుగా ఉన్నా కూడా వాళ్ళని మనం ప్రశ్నలు అడిగి మన సమాధానం కోసం వెయిట్ చేయవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన కరెక్ట్ టైం వచ్చినప్పుడు మన సమాధానం మనకే తోచేటట్లుగా అంతరంగంలోనే మన సమాధానం మనకు దొరికేటట్లుగా చేస్తారనమాట. అటువంటి గొప్పతనం గురువుల్లో ఉంటుంది. మరి దానికి కావాల్సిందల్లా ముఖ్యమైనది ఏంటంటే తెలుసుకోవాలి అనే ఆర్తి, జిజ్ఞాస, గురువు మీద ప్రేమ. అది ఎప్పుడు కలుగుతుంది అంటే మనలో అహంకారం అంటే ఒక వ్యక్తిత్వంగా నేను అనే భావన తొలగిపోయినప్పుడే అది జరుగుతుంది. ఆ నిజమైన భక్తి, ఆ భక్తి ద్వారా కలిగే ప్రేమ, అప్పుడే మనకి దైవం యొక్క లేక గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రసాదం లభించబడుతుందన్నమాట. అందుకే అంటారు భక్తి లేకుండా జ్ఞానం కలగదు, జ్ఞానం సంపూర్ణంగా లేకుండా భక్తి అనే భావం కూడా మనలో ఉండదు. జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ గురువు సర్వస్వం, గురువుని శరణాగతి పొందితే మనకు అన్నీ లభిస్తాయి అనే జ్ఞానం, అంతే, పుస్తక జ్ఞానం కాదు. ఆ జ్ఞానం ఉన్నప్పుడు భక్తి, భక్తి ఉన్నప్పుడు జ్ఞానం, రెండు కూడా కాయిన్కి 2 సైడ్స్ లాగా అవి రెండు కూడా మనకి సహాయపడతాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చెప్తారు మనకి పెద్దలు. ఏంటంటే మనం పూర్ణులం కావాలంటే ముందు శూన్యులం కావాలట. అంటే ఏంటి? శూన్యులం అంటే అర్థం మనలో నేను అనే అహంకార భావం తొలగిపోతే అప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలంలో గురువు తన జ్ఞానాన్ని నింపుతారు. అందుకని పూర్ణులం కావాలి అంటే ముందర ఏం కావాలి? శూన్యులం కావాలి. అందుకోసం ముఖ్యంగా మనకు కావాల్సింది తనకంటూ ప్రత్యేక అస్తిత్వం అనేది లేకుండా ఉంటే అప్పుడు మనం గురువుని సంపూర్ణంగా పొందగలుగుతాం అన్నమాట. గురువు యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాం. అందుకే ఇక్కడ ముఖ్యమైన శిష్యత్వ లక్షణం ఏంటి అంటే మనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం అంటే వ్యక్తిత్వం అది ఉండాలని కోరుకోకుండా ఉండాలి. గురువే తన సర్వస్వం అని మనసా వాచా కర్మణ నమ్మాలన్నమాట. అప్పుడే మనకు సంపూర్ణంగా గురువు అనుగ్రహం కలుగుతుంది. ఆ గురువు, ఆ దైవం అనుగ్రహంతో మనము పరబ్రహ్మ వేరు కాదు, మనలో అందరిలో ఉన్నది ఆ శక్తి చైతన్యం ఒక్కటే అనే విషయం మనకి అవగతమవుతుంది. అది సంపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహం వల్లనే అవగతమవుతుంది. మనం ఉన్నది ఒక్కటే చైతన్యము అనేది. అందుకే మనకి అన్నమయ్య చక్కగా తేట తెలుగులో చెప్పారు అందరికి అర్థమయ్యేలాగా, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒక్కటే అని. అదే మన వెంకయ్య స్వామి ఎంత సింపుల్గా అందరిలో అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోయా అన్నారు. అది ఇది రెండు కూడా ఒకటే అన్నమాట. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కందువగుహీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా. ఇందులో జంతుకులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ.
శ్రీహరే అంతరాత్మా తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటి పుడమి సునకము పైన పొడయు నిండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటి వెంకటేశు నామమొకటి తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన. అందుకే మనందరం కలిసి అహంకారాన్ని విడిచి స్వామి నీవే శరణం అంటూ స్వామికి సర్వస్వ శరణాగతి వేడదాం. మిగతా విషయాలు వచ్చే బాటాలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.